నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ ఏరియాలో ఒక రైతు మీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. అందుకే మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నాను. సార్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. గుజరాత్, బీహార్లోని 5 నియోజకవర్గాలతో పాటు మన రాష్ట్రంలోని డిచ్పల్లి నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక జరగబోతుంది. డిచ్పల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి తమ్ముడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన బేబీ పంట భూముల కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొని పార్టీ అభ్యర్థన మేరకు తన సీటుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబమే పాలిస్తున్న ఈ నియోజకవర్గంలో తిరిగి బేబీయే గెలుస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. నమస్కారం. రండి రండి. నమస్కారం, కూర్చోండి. మీరు ఊరు వదిలి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మీరిప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతే తప్పును ఒప్పు చేసినట్టు అవుతుంది. ఈ ఎలక్షన్ మాకున్న చివరి అవకాశం. మీ సహాయం మాకు కావాలి. మీ తోడు మాకు నైతిక మద్దతునిస్తుంది. కానీ ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన నేను మీ పక్కన ఉండటం కరెక్ట్ అంటారా? మీరే తప్పు చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఇంకెందుకండి భయపడ్డం? అవును బాబాయ్, మాస్టర్ గారు చెప్పింది కరెక్టే. ఓటమిని యాక్సెప్ట్ చేయొద్దు. వి షుడ్ ఫైట్ బ్యాక్. ఓకే అమ్మా, నువ్వు చెప్తే సరే. అవునమ్మా, ఓడినా గెలిచినా భిక్షపతికి గట్టి పోటీనిద్దాం. హాయ్. హాయ్ సంపత్, హౌ ఆర్ యూ? యా, బిల్లారంగా ఇద్దరిని నన్ను ఒకసారి వేర్వేరుగా కలవమని చెప్పువా. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఒకసారి మాట్లాడాలి. సరే. నువ్వు రంగా నా గురించి గొడవ పడ్డారని తెలిసింది. అది అంటే అది శ్వేత. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? శ్వేత, అది చేస్తున్నావు, నాకు తెలుసు. అవును, నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయినా. నిజానికి ఆ లవ్ లెటర్ రాసింది కూడా నీకే. కాకపోతే బిల్లగాడు మొత్తం గోల్మాల్ చేసిండు. కానీ నేనెందుకు నేను లవ్ చేయాలి? అదేంటి శ్వేత అంత మాట అనేసావు? ఈ టౌన్ లో నేనే పెద్ద డిస్కో డాన్సర్ని. రేపో మాపో ఓంకర్ అన్యాయ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాను. చెప్పు శ్వేత, ఏం చేయమంటావు? తొడగొట్టి ట్రైన్ ఆపమంటావా? మా బాబాయ్ని ఫాల్స్ కేసులో సస్పెండ్ చేయించిన భిక్షపతి ఈసారి ఎలక్షన్లో ఓడిపోవాలి. కాదు, ఓడించాలి. అది నువ్వే చేయాలి. తప్పకుండా శ్వేత, ఎలాగైనా భిక్షపతి గారిని ఓడించి మన ప్రేమను గెలిపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఖైదీ. ఈ దేశం ఫ్యూడల్ వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి అయితే మారింది, కానీ ఫ్యూడల్ మనస్తత్వాల్ని మాత్రం మార్చుకోలేకపోయిందమ్మా. అందుకే రాజులు రాజ్యాలు అంతరించిపోయినా వారికి ఏమాత్రం తీసిపోని రాజకీయ నాయకులను తయారు చేసుకుంటున్నాం. కర్మ. మాస్టర్, ఒక్కసారి ఆలోచించండి. బిల్లా రంగాన్ని మనం సరిగ్గా వాడుకుంటే మనకి స్ట్రెంత్ అవుతారు. ఎలాగో మనకి యంగ్స్టర్స్ సపోర్ట్ చాలా అవసరం కదా. నీకు తెలియదమ్మా వీళ్ళిద్దరి గురించి. నేను వీళ్ళకే కాదు, వీళ్ళ తండ్రులకు కూడా చదువు చెప్పాను. నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి మూర్ఖుల్ని చూడలేదమ్మా. చెడ్డోళ్ళనైనా భరించొచ్చేమో గాని ఇలాంటి మూర్ఖుల్ని భరించడం చాలా కష్టమమ్మా. మీరే అంటుంటారు కదా, మన కంట్రీలో ఎనీ చేంజెస్ పాసిబుల్ బై ద యూత్ అని. దిస్ ఇస్ ది ఆపర్చునిటీ టు చేంజ్ దెమ్. వాళ్ళంతటి వాళ్లే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు. రేపు ఎలక్షన్లో గెలిచినా గెలవకపోయినా డజంట్ రియలీ మ్యాటర్. వాట్ రియలీ మ్యాటర్స్ ఇస్ అట్లీస్ట్ వీ కెన్ చేంజ్ దెమ్. నా భయం వల్ల వాళ్ళు మనల్ని మారుస్తారేమో అంతది. నో, డోంట్ వరీ. మీరు అనండి చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. సీరియస్లీ, జస్ట్ ట్రస్ట్ మీ. సరే, నీ ఇష్టం తల్లి. ఈసారి జరిగే ఈ ఎలక్షన్ మామూలుది కాదు, ఉప ఎన్నిక. అంతా ఇదిగో వీడి వల్లే వచ్చింది.
స్టేట్ నజరంతా ఇప్పుడు నీ మీదే ఉంటుంది. పైగా ఆ 2 లింగాలు ఇప్పుడు కలిసిపోయినాయి. నామినేషన్ అప్పుడే మన తడాకా ఏందో చూపించాలి. కడప కర్నూలుకి ఫోన్ కొట్టినా బ్యాలెన్స్ ఆడిది బే, ఇందాక అడిగితే లేదన్నా. అబ్బా పరేషన్లో పతంగ ఎగరేస్తావేంద్రా? మన తడాక ఇక్కడ కాదు చూపించాల్సింది. మన నామినేషన్లు ధూమ్ధాం హైదరాబాద్లో వినిపించాలా. అందుకే ఏర్పాట్లు గ్రాండ్గా చేయండి. రేయ్ ఏనా కొడుకు దుకాణాలు దానికి లేదు, పనికి వెళ్ళడానికి లేదు. ఏడో ఇష్టం మన జెండాలు ఉండాలి, మన మనుషులు ఉండాలి. లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, గోడలు అన్నిట్లో మన పోస్టర్లు ఉండాలి. గ్రౌండ్ గోడల మీద వద్దన్నా, గడు రానాడు కూడా ఆగి మరీ ఉచ్చబోసిపోతాడా అడొద్దు. ఉచ్చల సంగతి పక్కన పెట్టి పేపర్ల సంగతి చూడండి రా. ప్రతి పేపర్లో మనం న్యూసే రావాలా, వేరే ఏది రావద్దు. సరే అన్న. సార్ పేపర్ ఒకటి వచ్చిండు. చల్ రే దిమాగ్ ఖరాబ్ అయిందా? ఎతీసుతీ లేనాడు ఇల్లెక్కింటికలు బిక్కున్నాడట. ఈ టైంలోనే తమ్మి వాళ్ళ అవసరం మనకి, మన అవసరం వాళ్ళకి ఉండేది. రే చెప్పల్ రమ్మనరా. రమ్మను. నమస్తే ఎమ్మెల్యే సాబ్. నమస్తే. ఏంటో ఇటు వచ్చినావు? మీ తమ్ముడు బేబీ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వారం క్రితం చనిపోయిన ఆదర్శ రైతు సాంబయ్య ఆత్మహత్య కూడా బేబీయే కారణం అని జనాలంతా అనుకుంటున్నారు. దీని మీద మీ కామెంట్? ముందు నువ్వు సాంఘిక శాస్త్రం చదువుకోవాలి. మనది ఒక కృత్రిమ దేశం. దీనికి ఒక జాతి, ఒక సంస్కృతి లాంటివి ఏం లేవు. రకరకాల భాషలు, కులాలు, మతాలు కలిస్తే ఈ దేశం ఏర్పడ్డది. దీంట్లో ఒకనికి మంచి చేస్తే ఇంకొకరికి సెడ్డ కనిపిస్తుంది. ఇవన్నీ ఇనుకుంటూ కూర్చుంటే దేశం ప్రగతే కుంటుపడుద్ది. నీకు తెలవదా? అంటే మీరు వాటిని సమర్థిస్తున్నారా? లే ఖండిస్తున్నా. ఇంతకుముందు మీరు, ఇప్పుడు మీ తమ్ముడు గత 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం యొక్క సమస్యలపై మాట్లాడింది లేదు, పట్టించుకుంది లేదు. కృష్ణయ్య మాస్టర్ గారు కనిపించే సమస్యలు మీకు కనిపించట్లేదా? లాగు జారితే ప్యాంట్ అన్నట్టుంది నీ వ్యవహారం. గా కృష్ణయ్య మాస్టర్ అన్ని సమస్యలు ఎలుగులోకి తీసుకొస్తుంటే ఆయనే గెలవాలి కదా. ప్రజల మద్దతు మాకే ఎందుకుంది? ఇవన్నీ ఉత్త గాలి ఆరోపణలు. నాకు మీటింగ్ టైం అవుతుంది, వస్తా. ఎండ మస్తు కొడుతుంది. వదలరా. అరే గుడ్డి ఇడెందుకున్నారా ఇక్కడ? వాడు బయట ఉంటే రంగాకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ ఉంటే శ్వేత ముందు వాడిని ఎదవం చేయొచ్చు. అందుకే నేనే రమ్మన్నా. ఇంట్లో నీకు ఫైదేంద్రా? వాడు నన్ను గ్రౌండ్లో కొట్టింది మర్చిపోలేకపోతున్నా. రివెంజ్. మీరు ఎలక్షన్లో మా తరపున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని శ్వేత చెప్పింది. అందుకే ఇక్కడికి రమ్మన్నాను. అల్లా ఆప్కా భలా కరేగా మాస్టర్. ఈ ఎలక్షన్లో మనం ఏ ఉద్దేశంతో పోరాడుతున్నామో మీకు తెలుసా? నీకు తెలుసా? లే. మన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి సెజ్ పేరుతో ఈ టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కాజేయాలని చూస్తున్నాడు. అదే జరిగితే మన టౌన్ కూడా నాశనం అవుతుంది. అలా జరగకుండా ఉండడం కోసం ప్రజల్ని చైతన్యపరిచి మన భూముల్ని మనమే కాపాడుకోవాలి. ఇది మీ వల్ల అవుతుందా? ఓకే సార్. ప్రచారం చేయాలంటే నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందులో మొదటిది, ఎవరు అబద్ధాలు ఆడకూడదు. రెండవది, మద్యం మాంసం ముట్టకూడదు. ఏంది, మనం ఎన్నికల ప్రచారం చేస్తున్నామా, అయ్యప్ప మాలేస్తున్నామా? ఇవన్నీ మాత్రం కావు సార్. పెద్ద మనిషి చెప్తా అండగా మధ్యలో నీ లొల్లేంది బే. మూడవది, డబ్బులు ఖర్చు చేయకుండా ఈ ప్రచారం చేయాలి. మీకు ఈ రూల్స్ ఇష్టమైతే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు ఒక్కలే ఉంటారు ఇక్కడ. కుదరు ఎవడు చేస్తలేడు ఎలక్షన్, ఒక్కడే నిలబడ్డాడు. ఆగుబే, గుద్దుతా. చెప్పేది నువ్వు. వెల్, ఇప్పటి నుంచి టౌన్లో శిబిరం, ఓటర్స్ లిస్ట్ లాంటి పనులు రంగా నువ్వు చూసుకో. బిల్లాది ఓకే? ఓకే. డిస్కో రంగా జిందాబాద్. డిస్కో రంగా మీరేం ఫిగర్ చేయకండి సార్, మేము చూసుకుంటాం అంతా. వేస్తాం. నడుగురా. వీళ్ళు మనకు అవసరం అంటావా అమ్మా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాస్టర్ ప్లీజ్. ఓకే.
మొత్తం 4 మండలాలు, 62 విలేజెస్, 1,52,000 ఓటర్స్. మన మాస్టర్ కాకుండా ఇంకా 2 బలమైన అభ్యర్థులు. ఉన్నవి 15 days. టైం చాలా తక్కువ. వీలైనంత తొందరగా మనం ప్రజల దగ్గరికి చేరుకోవాలి. ఇక్కడ ప్రధాన సమస్య ప్రజలు ఓటింగ్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం. భిక్షపతి లాంటి రాజకీయ నాయకులు ఇలా చేశారు. మతం ప్రాతిపదికన వాళ్ళని విడదీసి జనం ఎప్పటికీ వాళ్ళ అదుపులో ఉండేలా కాపాడుకుంటున్నారు. ముందు మనం చేయాల్సింది ఓటు మన ఆయుధం అని జనాలకి అర్థమయ్యేలా వివరించడం. బాయ్ శ్వేత. మీరు మారర్రా. డిస్కో మా జాగలా నీకేం పనరా? శిబిరం వేస్తున్నాం. శిబిరమా? ఏ పార్టీ రానిది? మాస్టర్ మరుచెంపు పార్టీ. ఉత్తిమల కూపెక్కువ ఉన్నట్టు నీదో పార్టీ, దానికో శిబిరం. ఇండిపెండెంట్ గా నువ్వు వచ్చి ముందేసుకుంటే చరిత్ర ఉన్న పార్టీ మేమేడేసుకోవాలరా బాబు. 100 ఏళ్ల చరిత్ర. ఇది అన్యాయం. పార్టీ ఎవరిదైనా పార్టీయే. ముందు గుణపం తెచ్చి పాతింది మేము. మామాడు కత్తి బయటికి తీసిండే. రే బేబీ, సీనియర్ అని మర్యాదిస్తున్నా. చల్ మన 10% అయ్యండి. కొడుకులు పోన్రా తొండి సాలేగాలారా. తొండికి మొండికి దేవుడు చూస్తారా. మిమ్మల్ని బొంద పెట్ట మీ మొందారాలు చెప్తే. నమస్తే మాస్టర్ సాబ్. నమస్తే. కొంచెం చూసుకునేయండి, జాగ్రత్త. మెల్లగా మెల్లగా. ఇలా పెట్టు. తినడానికి ఏమైనా తెచ్చిరా మాస్టర్? ఇవన్నీ నేను ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్నా నా ఆస్తిరా. ఓ మరి ఇంత వాల్యుబుల్ వస్తువులు ఇక్కడికి తెచ్చిర్రు? ఎవరైనా ఎత్తుకపోతే? జంతు. సారీ మాస్టర్. ఇవి గత 3 దశాబ్దాలుగా ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటున్న దేశభక్తి గీతాల క్యాసెట్లు. ఇది మన ఎన్నికల గుర్తు, మరచెంబు. ఇది గాంధీ గారు తన చేత్తో స్వయంగా వడికిన రాట్నం. ఒరే, ఇవన్నీ వస్తువులు కాదు, నాతో పాటు అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్న నా ఆయుధాలు. ఓ యు మీన్ వెపన్స్? ఓ మై గాడ్. వెపన్స్ అంటే నువ్వు అనుకునేవి కావురా, సామాజిక ఆయుధాలు. సమాజ గతిని మార్చే ఆయుధాలు రా. వామ్మో, మాస్టర్ ఎండల తిరిగి ఏదేదో మాట్లాడుతాను రో దేవుడు. ఇవన్నీ జాగ్రత్త సుమా. హలో. వావ్, ఇట్స్ ఆల్సో కలర్ఫుల్ హియర్. ఇట్ లుక్స్ లైక్ ఎ ఫెస్టివల్. ఇండియాలో ఎలక్షన్ల ముందు గంతే పండుగ లెక్క ఉంటుంది. ఎలక్షన్లు అయినాక మొత్తం నాకి అందరికి ఇట్స్ కామన్. బై ది వే, బిల్లా ఇక్కడ? ఏమోనమ్మా, నాకు తెలీదు. మామ ఊర్లో అత్త దవాఖానా షురూ చేసినాక కంపౌండర్ నౌకర్ నాకియ్యాలా. మరి నేనేం చేయాలి బే? పెద్ద కాంపౌండర్ నేను, నువ్వు నా అసిస్టెంట్. అట్లాగైతే ఓకే మామ. మామ రింగ్ అవుతుంది. మామ అత్త ఫోను. యా, స్కోప్ బిల్లా స్పీకింగ్. హాయ్ బిల్లా, ఏం చేస్తున్నావు? మాస్టర్ని గెలిపించనీకి ఊరంతా ఎండలబడి పిచ్చి కుక్క లెక్క ప్రచారం చేస్తున్నా. నాకు తెలుసు బిల్లా, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు. అందుకే నువ్వంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. కానీ ఇది సరిపోదు బిల్లా, మనం ఇంకా చాలా ప్రచారం చేయాలి. అవతల పార్టీ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అందుకే మనం ఇంటింటికి వెళ్ళి మాస్టర్ గారిని ఎందుకు గెలిపించాలనేది చెప్పాలి. ఈ రోజుకెళ్ళి నేను బిల్లా కాదు, పులి పిల్ల. బాయ్, సీ యూ. బాయ్. మామ బండి తీరా, ఊళ్ళో ఉన్న గడపలన్నీ గంటలు చుట్టాలి. మన గోకని గడపలు ఉన్నాయా? మన ఊర్లోకి వెళ్తే బొక్కలు చూరా చూరా చేస్తారు మామ. తగ్గట్టు. Cheers.